వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కుకింగ్ ఆయిల్స్ చాలా రకాలు ఉంటాయి. అయితే దాంట్లో కోకోనట్ ఆయిల్ చాలా శ్రేష్టమైంది అని చెప్తూ ఉంటారు. తల్లిపాలతో సమానము ఈ కొబ్బరి నూనె అని చెప్తూ ఉంటారు. అయితే కోకోనట్ ఆయిల్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు వంటకి మనం కుకింగ్ ఆయిల్ వాడాలి అంటే కొబ్బరి నూనె అయితే వాడము, అవును, వేరుశనగ నూనె ఇలాంటివి. కొబ్బరి నూనె వాడడం మంచిదేనా? చాలా మంచిది కొబ్బరి నూనె. ఒకటే ఏంటంటే మనకి అలవాటు లేదు. ఇప్పుడు కేరళ సైడ్ వాళ్ళు కంప్లీట్లీ కొబ్బరి నూనెతోనే అన్నీ చేస్తారు. కుకింగ్ దాంతోనే ఉంటుంది, హెయిర్ ఆయిల్ హెయిర్ అప్లికేషన్ దాంతోనే ఉంటుంది, ఒంటికి రాసుకోవాలన్నా అదే ఉంటుంది, కాస్మెటిక్స్లో అంతా కూడా కొబ్బరి నూనె ఉంటుంది. సో కోర్స్ వాళ్ళకి కొబ్బరి అక్కడే పండుతుంది కాబట్టి లోకల్ క్రాప్ అంతగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొబ్బరి అలా వాడడము ఉంటుంది. ప్లస్ వాళ్ళ క్లైమేటిక్ కండిషన్స్కి ఆ కొబ్బరి నూనె వాళ్ళు అది వాడడము అండ్ వాళ్ళ హెల్త్ కూడా చూడండి అంతే బాగుంటుంది. అవును. అయితే ఇప్పుడు అందరూ కొబ్బరి నూనె వాడండి, అసలు అది మంచిదా కాదా అని అంటే యాక్చువల్లీ చెప్పాలి అని అంటే కొబ్బరి నూనె చాలా మంచిది. ఎందుకు అని అంటే కొబ్బరి నూనెలో అది ఒక సాచురేటెడ్ ఫ్యాటే అన్నమాట. కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంత మంచిది కాదు హార్ట్కి అని చెప్తాము. కానీ ఇందులో కొబ్బరి నూనెలో ఉండే ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందులో, కాబట్టి అది హెల్త్కి చాలా మంచిది. అందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్లస్ లారిక్ యాసిడ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అనమాట. సో దాని మూలాన కొబ్బరి నూనె మనం కన్జ్యూమ్ చేస్తే మన మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది ఈ కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనెతో వంట చేయడము లేకపోతే కొబ్బరి నూనెని డైరెక్ట్గా తీసుకోవడము కూడా చాలా మంచిది. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది. ప్లస్ శ్రేష్టమైన కొబ్బరి నూనె అని అంటే గనక వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. సో అది వాడడం ఈజ్ మోర్ బెటర్ అనమాట. ఇప్పుడు రిఫైన్డ్ దాన్ని కూడా ప్రాసెస్లో రిఫైన్ చేసామనుకోండి, మళ్ళీ అందులో కొబ్బరి నూనె ఒకటే, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఒకటే. సో ఆ బెనిఫిట్స్ మనకి దొరకవు. కాబట్టి కొబ్బరి నూనెని ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కానివ్వండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేకపోతే ఈవెన్ డయాబెటిక్స్ కానీ